హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మరొక ఎగ్జైటింగ్ ఆపర్చునిటీతో మీ ముందుకు వచ్చాను. సో ఇదేంటంటే వేలో డాటా మ్యాప్స్ పర్సనలైజేషన్ రిలవెన్స్ రేటర్ అంట. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్, అలాగే దీనికి ఎవరెవరు ఎలిజిబుల్, అలాగే ఇదైతే మెయిన్లీ మ్యాప్స్ పర్సనలైజేషన్ రిలవెన్స్ రేటర్ తెలుగు వాళ్ళకైతే ప్రత్యేకించి ఉంది అన్నమాట. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్, అలాగే దీనికి సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకోవడానికి సో మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే చాలా చేస్తున్నాను నేను. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఫుల్గా చూద్దాము. అప్లికేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ డీటెయిల్స్ అయితే మీరు డిస్ప్లే పైన చూడొచ్చు కదా. సో ఇది అన్నమాట దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూసే ముందు డిస్క్లైమర్ వచ్చేసి దిస్ వీడియో ఇస్ ఎడ్యుకేషనల్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ నోట్. ఐఎమ్ నాట్ అఫిలియేటెడ్ ఆర్ associated or sponsored by any website or company mentioned in this video. Any earnings or income are shown are example only and not guaranteed how much you will earn. Earnings depends on many factors such as your skills, time, effort and task availability, individual performance. Please do your own research and make informed decisions before using any platform. There is no guaranteed income. Result may vary from person to person. సో ఈ వీడియో వచ్చేసి ఇది ఒక ఫ్రీలాన్స్ అంటే ఏఐ జాబ్ అనమాట. దీనికి సంబంధించి ఫ్రీలాన్స్ ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫ్రీలాన్స్, ఇండిపెండెంట్ కాంట్రాక్ట్, లొకేషన్ ఇండియా, రిమోట్, లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు లాంగ్వేజ్ వాళ్ళకి స్పెసిఫిక్గా మెన్షన్ చేశారన్నమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఎస్టిమేటెడ్ వాల్యూమ్ వచ్చేసి 8 to 10 అవర్స్ ఉంటుందని చెప్తున్నారు. అలాగే దిస్ ప్రాజెక్ట్ రన్స్ ఆన్ ఏ వీక్లీ బేసిస్ అంట. అండ్ హవర్లీ $4 per hour అని మెన్షన్ చేశారు వీళ్ళే. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ పొజిషన్ ప్లీజ్ అప్లై యూజింగ్ ద బిలో లింక్. సో అప్లై చేసే ముందు ఒక విన్నపం ఏంటంటే, సో అందరూ ఛానల్ని వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి 100 likes అయితే టార్గెట్ ఇస్తున్నాను. సో అదైతే కంప్లీట్ చేయండి. సో అప్లై నౌ పైన క్లిక్ చేయగానే నన్ను అయితే ఈ రీడైరెక్ట్గా అప్లికేషన్ పేజ్కి అయితే తీసుకెళ్ళిపోయింది. సో దీనికి సంబంధించి చూడొచ్చు మీరు. మ్యాపర్స్ పర్సనలైజేషన్ రిలవెన్స్ రేటర్ తెలుగు, హైదరాబాద్, ఇండియా. ఇంత నీట్గా మెన్షన్ చేసినాక కూడా సో ఇది తెలుగు వాళ్ళు అప్లై చేసుకోకపోతే నేను ఏం చేయలేను. ఎందుకంటే ఇలాంటి ఆపర్చునిటీస్ చాలా తక్కువ ఉంటాయి తెలుగు వాళ్ళకి. సో వీటిని మనం గ్రాప్ చేసుకుంటే సో ఎంతో కొంత యూస్ఫుల్ ఉంటాయి. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళి చూసుకున్నట్లయితే సో మళ్ళీ ఇక్కడ ఫ్రీలాన్స్ తెలుగు ఇండియా, లొకేషన్ హైదరాబాద్ అని మెన్షన్ చేశారు ఈసారి. అలాగే ద ప్రాజెక్ట్ రన్స్ ఆన్ ద వీక్లీ బేసిస్ అని ఇచ్చారు. అలాగే ఇక్కడ మీరేం చేస్తారు, ఇందులో వర్క్ మీదేంటి అనేది నేను చెప్తాను ఇప్పుడు. సో మీరు ఏం చేయాలంటే రివ్యూస్ సెర్చ్ క్వేరీస్ విత్ రిజల్ట్స్ పర్సనలైజ్డ్ బేస్డ్ ఆన్ యువర్ యాక్టివిటీ హిస్టరీ. అంటే సెర్చ్ క్వేరీస్ ఉంటాయి కదా, గూగుల్ సెర్చ్ క్వేరీస్ అండ్ రిజల్ట్స్ పర్సనలైజ్డ్, వాటిని మీ హిస్టరీ, యాక్టివిటీ హిస్టరీ ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకొని సెర్చ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎవాల్యుయేట్ సజెస్టెడ్ ప్లేసెస్ రిలేటెడ్ టు ప్లేసెస్ యూ హ్యావ్ ప్రీవియస్లీ విజిటెడ్. అంటే మీరు ప్రీవియస్లీ విజిట్ చేసిన ప్లేసెస్కి సంబంధించి వాటిని ఎవాల్యుయేట్ చేయాలన్నమాట, సజెస్టెడ్ ప్లేస్ని. అండ్ రేట్ వెదర్ ద సజెస్ట్ ప్లేస్ ఆర్ రిలవెంట్ అండ్ యూస్ఫుల్. అంటే ఇప్పుడు మనకు గూగుల్ మ్యాప్స్లో ఒక సజెస్టెడ్ ప్లేస్ అనేది ఒకటి ఇస్తుంది కదా, సో అది రిలవెంటా కాదా అనేది మీరు చెప్పాలన్నమాట. సో మీ యాక్టివిటీ, మీ బేస్డ్ ఆన్ యువర్ ఒపీనియన్, లైక్ ఆ సజెస్ట్ చేసిన ప్లేస్ రిలవెంటా కాదా అనేది మీరు చెప్పాలన్నమాట. ఫాలో ప్రాజెక్ట్ గైడ్లైన్స్ అండ్ కంప్లీట్ టాస్క్స్ యాక్యురేట్లీ. ప్రాజెక్ట్ టాస్క్ అయితే యాక్యురేట్గా చేయాలని చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఇంకా రిక్వైర్మెంట్స్ అయితే చాలానే మెన్షన్ చేశారు. సో అవేంటంటే అన్ ఎగ్జిస్టింగ్ యాక్టివ్లీ యూజ్డ్ జీమెయిల్ అకౌంట్ విత్ ప్రియర్ యూసేజ్ ఆఫ్ హిస్టరీ ఆన్ గూగుల్ మ్యాప్స్. అంటే మీరు ఆల్రెడీ గూగుల్ అకౌంట్ అయితే ఉండాలి, అది కూడా గూగుల్ మ్యాప్స్ హిస్టరీ ఉండాలన్నమాట దానిలో. అండ్ పార్టిసిపేషన్ ఈస్ లిమిటెడ్ టు మ్యాక్సిమం 3 ప్రాజెక్ట్ రౌండ్స్ అంట. అండ్ ప్లీజ్ నోట్ దట్ టాస్క్ రిక్వెస్ట్ విల్ బి డైనమిక్ అండ్ వీ విల్ బి ప్రొవైడింగ్ యూ ద హెడ్స్ అప్ as soon as possible once there is a project round available for you. అంటే మ్యాక్సిమం 3 ప్రాజెక్ట్ రౌండ్స్కి అయితే ఇస్తారంట, లిమిటెడ్ ఉందంట పార్టిసిపేషన్ అయితే. అండ్ ప్రాజెక్ట్ రిక్వైర్స్ ఆప్టిన్ కాన్సెంట్ బేస్డ్ యాక్సెస్ లిమిట్ ఎలిమెంట్స్ ఆన్ యువర్ యాక్షన్ హిస్టరీ. అండ్ ఇదైతే చెప్తున్నారు. ఏ ల్యాప్టాప్ అండ్ డెస్క్టాప్ కంప్యూటర్ ఈస్ రిక్వైర్డ్ టు కంప్లీట్ అప్లికేషన్ అండ్ ఆన్బోర్డింగ్ ప్రాసెస్. మొబైల్ డివైజెస్ ఆర్ నాట్ సపోర్టెడ్ అంట. అండ్ $4 per hour అయితే మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ అప్లై నవ్ అనే దానిపైన క్లిక్ చేసామనుకోండి, సో మనం అయితే అప్లికేషన్కి అయితే వెళ్ళిపోతాం.
సో అప్లై నౌ అనే బటన్ పైన క్లిక్ చేసామనుకోండి, సో ఇలా వస్తుంది. సో ఇక్కడ రెజ్యూమ్ అప్లోడ్ చేయండి, ఇక్కడ ఫుల్ నేమ్, అలాగే ఈమెయిల్, అలాగే ఫోన్ నంబర్, అలాగే కరెంట్ లొకేషన్, కరెంట్ కంపెనీ అండ్ లింక్డ్ఇన్ యూఆర్ఎల్. లింక్డ్ఇన్ యూఆర్ఎల్ ఉంటే లింక్డ్ఇన్ యూఆర్ఎల్ ఆప్షనల్ అది. ఇన్ విచ్ కంట్రీ డూ యూ లైవ్, ఇక్కడ ఇండియా సెలెక్ట్ చేసేయండి. అండ్ హౌ మెనీ ఇయర్స్ యూ హ్యావ్ లివ్డ్ ఇన్ ద కరెంట్ కంట్రీ, 10+ ఇయర్స్. సిటీ ఆఫ్ రెసిడెన్స్, ప్లీజ్ ఇండికేట్ యువర్ సిటీ, స్టేట్, ప్రొవినెన్స్, రీజియన్ ఆఫ్ ఇక్కడ మీ ఫుల్ అడ్రస్ అనేది అయితే ఇచ్చేసేయండి. అండ్ డూ యూ హ్యావ్ అన్ యాక్టివ్లీ యూజ్డ్ జీమెయిల్, ఎస్ పైన క్లిక్ చేయండి. మీకు ప్రీవియస్లీ గూగుల్ అకౌంట్ ఉండే ఉంటుంది కాబట్టి. ప్లీజ్ ప్రొవైడ్ ద జీమెయిల్ అడ్రస్ యూ హ్యావ్ యూజ్డ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. ఇక్కడ జీమెయిల్ మీరు ఏదైతే యూజ్ చేద్దాం అనుకుంటున్నారో అది ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ ప్రీవియస్ ప్రాజెక్ట్ పార్టిసిపేషన్ మ్యాపర్స్ ఇండియా, ఇక్కడ దీనికి ఒకవేళ మీరు దీనికన్నా ముందే పార్టిసిపేట్ చేశారా చేయలేదా అనేది అయితే మీరైతే ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని అయితే చేసేయండి. అండ్ ఆర్ యూ కంఫర్టబుల్ యూజింగ్ వాయిస్, అంటే మీరు వాయిస్ టు స్పీక్ అయితే మీకు ఇష్టమా లేదా, కంఫర్టబుల్లా లేదా అయితే మీరైతే మీ ఇష్టం ఉన్నది ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని క్లిక్ చేసేయండి. సో ఇవి అన్ని ఆప్షనల్. దీని తర్వాత సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేసేయండి. సో అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సో దానికి వాళ్ళు అప్లికేషన్ అనేది రివ్యూ చేసి మీకు రెస్పాండ్ అనేది అవుతారు. సో ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే. సో ఇది దీనికి సంబంధించిన మరొక అప్డేట్ ఏమైనా వస్తే నేనైతే మీకు రెస్పాండ్ అవుతాను. సో ఈలోపు మీరు ఈ వీడియోకి 100+ లైక్స్ వస్తే కనుక సో నాకు కొంచెం మోటివేటెడ్గా ఉంటుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.